హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ బ్లిస్ ఛానల్. ఈరోజు మనం 15th అక్టోబర్ మార్కెట్లో ఏం జరిగింది తెలుసుకుందాం. దానికంటే ముందు 12th, ఆ తర్వాత 13th 14th మనం వీడియో చేసుకోలేదు. 12th మనం ఒకటి చెప్పుకున్నాం. ఓన్లీ 14th till 14th వరకు డే ట్రేడ్ చేయండి. ఓన్లీ ఏ రోజు పొజిషన్స్ ఆ రోజే క్లోజ్ చేయండి. ఓకే, లాంగ్ తీసుకోవద్దు అనేసేసి. ఆ తర్వాత ఇక్కడ ఒకటి ఇచ్చాము, మేబీ అక్టోబర్ 14, 15 బ్లాక్ చేసాం, 16th గేమ్ చేంజర్ అనేసేసి. ఇక్కడ మనం ఆల్రెడీ మార్క్ చేసాం. ఓకే, 14, 15, 16, ఈరోజు 15. నిన్న 14 కానీ చూసామంటే 100 పాయింట్స్ డౌన్ అయింది. నిన్న బ్రేక్అవుట్ కాలేదు, మళ్ళీ బ్యాక్ వెళ్ళింది. ఈరోజు వచ్చేసేసి మార్కెట్ హైలో ఓపెన్ అయింది, బట్ 300 పాయింట్స్ డౌన్ అయింది. ఓకే, నెక్స్ట్ రేపు ఏం జరుగుతుందో రేపు చూద్దాం. ఓకే, ఈ 3 రోజులని మనము నోట్ చేసాం ఒక 2-3 డేస్ బ్యాక్ ముందే. ఓకే, ఆల్రెడీ నిన్న మొన్న ఆల్రెడీ ఒక 11,900 పిఈ కూడా తీసుకోమని చెప్పాం. ఎనీవే, మా దగ్గర వచ్చేసి కొన్ని పిఈస్ అయితే ఉన్నాయి. 11,600, 11,400, 11,200 ఈవెన్ దో పిఈస్ వచ్చేసి అలాగే పెట్టాం. ఇక్కడ ఫస్ట్ నిఫ్టీ చార్ట్ చూద్దాం. నిఫ్టీ చార్ట్ కానీ చూస్తే ఈరోజు ఏం జరిగింది అంటే 12,000 టచ్ అయింది. 12,024 వరకు వెళ్ళి ఒక్కసారిగా 300 పాయింట్స్ డౌన్ అయింది. 11,680 దగ్గర వచ్చి స్టాండ్ అయింది అనమాట. ఓకే, ఇది బాగా బీభత్సమైన ప్రాఫిట్ బుకింగ్, నార్మల్ ప్రాఫిట్ బుకింగ్ కాదు ఇది. ఎందుకంటే యూరోపియన్ మార్కెట్స్ కూడా నెగిటివ్లోనే క్లోజ్ అయినాయి. ఆ తర్వాత యుఎస్ ఫ్యూచర్స్ కూడా నెగిటివ్లో కనిపిస్తున్నాయి. ఓకే, ఇక్కడ కానీ రేపు మార్కెట్ ట్రెండ్ చూస్తే ఇక్కడ చూడండి, 11,685 కంటే పైకి వెళ్తే బై, ఇక్కడ మనం 11,738 అంటే 11,338 కంటే పైకి వెళ్తే బై సిగ్నల్. ఇది వచ్చేసి 11,738, 11,738 అనేది ఫస్ట్ టార్గెట్. ఆ తర్వాత 11,829, 11,829 సెకండ్ టార్గెట్. 11,896, 11,896 థర్డ్ టార్గెట్. 11,937, 11,937 అది ఫోర్త్ టార్గెట్. ఇవి టాప్ సైడ్కు టార్గెట్స్ అనమాట. అదే కిందకు వస్తే సెల్ వచ్చేసేసి 11,898, 11,898 అనేది సెల్ సిగ్నల్. ఫస్ట్ టార్గెట్ వచ్చి 11,575. ఇది వచ్చి ఇక్కడ చూస్తే ఇది మూవింగ్ యావరేజ్, 200 డేస్ మూవింగ్ యావరేజ్. ఇది 11,575, 11,575 కంటే కిందకు వస్తే ఇంకోటి డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయినట్టే. 11,575 కంటే కిందకు వస్తే డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయినట్టే. ఓకే, ఆ తర్వాత కిందకు 11,491, 11,491 సెకండ్ టార్గెట్. 11,422 థర్డ్ టార్గెట్. 11,362 ఫోర్త్ టార్గెట్. ఇవి ఒకవేళ మార్కెట్ కానీ డౌన్ సైడ్కి వెళ్తే ఇవి డౌన్ సైడ్ టార్గెట్స్. ఒకవేళ మార్కెట్ కానీ పైకి వెళ్ళినాయి అనుకోండి, 11,738, 11,738 వచ్చేసి ఫస్ట్ టార్గెట్. 11,829, 11,829 సెకండ్ టార్గెట్. 11,896 థర్డ్ టార్గెట్. ఆ తర్వాత 11,937 అవి ఫోర్త్ టార్గెట్లు టాప్ సైడ్కి. ఓకే, ఇక్కడ మాత్రం మీరు కాషియస్గా ఎప్పుడు ఉండాలంటే దీనికంటే పైన ఉన్నంత వరకు మనము కొంచెం కాషియస్గా ఉండాలి. ఒక్కసారి దీనికంటే కిందకి వెళ్ళినాయంటే ఆ తర్వాత ఇంకా మార్కెట్ డౌన్ ట్రెండ్లోకి వెళ్ళిపోయినట్టే, అంటే పిఈ సేఫ్. అట్లే బ్యాంక్ నిఫ్టీలో చూసుకుంటే, బ్యాంక్ నిఫ్టీలో కూడా ఇక్కడ ఒక మూవింగ్ యావరేజ్ ఉంది 22,497 దగ్గర. దీనికంటే కిందకి వెళ్తే మాత్రం ఆ తర్వాత డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయిపోయినట్టే. అంతవరకు ఏంటంటే 23,079 కంటే పైకి వెళ్ళింది అనుకోండి, 23,079 కంటే పైన బై. ఫస్ట్ టార్గెట్ 23,279, 23,279. దానికంటే పైకి వెళ్తే 23,454. దానికంటే పైకి వెళ్తే 23,584, 23,584. దానికంటే పైకి వెళ్తే 23,810, 23,810. ఇవి టాప్ సైడ్ టార్గెట్స్.
అదే కిందకు వచ్చిందంటే 22,761 22,761 ఫస్ట్ టార్గెట్, 22,612 22,612 సెకండ్ టార్గెట్, 22,336 22,336 థర్డ్ టార్గెట్, 22,248 22,248 వచ్చి ఫోర్త్ టార్గెట్. ఇవి అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ టార్గెట్స్. ఓకే, మీరు ఈ టార్గెట్స్ నీట్గా చూసుకొని పిఈ అయితే అలాగే ఉంచుకుందాం ఇంకా కొద్ది రోజులు, ఎందుకంటే ఇప్పుడే ట్రెండ్ స్టార్ట్ అయింది. వీ విల్ సీ. ఇది కానీ ఒక్కసారి ఈ 200 మూవింగ్ యావరేజ్ కంటే కిందకి వెళ్తుందా లేదా అని చూసి మనం ఆట ఆడదాం. ఓకే, ఇప్పటికైతే ఈ రోజుకి డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయింది. లాస్ట్ 2-3 డేస్ ఏదైతే అది మూవ్ అయిందో అప్, అదంతా ఒక్కసారిగా ఎరైజ్ అయిపోయింది. ఓకే, నౌ వీ విల్ సీ. ఏదైతే ఈ మార్కెట్ వచ్చేసి టాప్కి వచ్చిందో 10,800 నుంచి ఏదైతే టాప్కు వచ్చిందో అది విత్ స్టాండ్ అవుతుందా లేదా అనేసి, ఒకవేళ ఈ ఫోర్త్ టార్గెట్ నిఫ్టీలో 11,362 కానీ బ్రేక్ అయ్యింది అంటే నెక్స్ట్ ఈసారి అయితే ఖచ్చితంగా 10,000 టచ్ చేయాల్సిందే. చూద్దాం, ఈ 10,251 టచ్ చేయాల్సిందే. ఇన్ కేస్ 11,362 కానీ బ్రేక్ అయ్యిందంటే చూద్దాం ఏం జరుగుతుందో. ఓకే ఫ్రెండ్స్, మీకు వచ్చేసి ఇక్కడ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ టార్గెట్స్ ఇచ్చాను. ఆ తర్వాత బై సిగ్నల్, సెల్ సిగ్నల్ కూడా ఇచ్చాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి.